వెల్కమ్ బ్యాక్. కేరళకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ ఈ మధ్య మోడీ మీద విపరీతమైన ప్రేమ కురిపిస్తున్నాడు. తాను మోడీ గురించి, ఆర్ఎస్ఎస్ గురించి గతంలో మాట్లాడిందంతా తప్పని పశ్చాత్తాపడుతున్నాడు. కోవిడ్-19 సమయంలో మోడీ తీసుకున్న నిర్ణయంతో మన దేశం పట్ల ప్రపంచ దృష్టికోణమే మారిందంటున్నాడు. ఒక రకంగా ఇప్పుడు భారత్ అనేది ప్రపంచ దేశంగా మారిందనే సంకేతాలు ఇస్తున్నాడు శశి. మరి శశి థరూర్ పశ్చాత్తాపం వెనక పరమార్థమేంటి? కమలం గూటికి చేరుకునే ఆలోచనలో ఉన్నాడా, లేక కొత్త గూడు నిర్మించుకోవాలి అనుకుంటున్నాడా? ఎందుకంటే వచ్చే సంవత్సరమే కేరళ అసెంబ్లీకి ఎన్నికలున్నాయి. ఇప్పుడు ఆయన దృష్టి అంతా సీఎం కుర్చీ మీదనే ఉందట. కాంగ్రెస్ పొగ పెడుతోంది, బీజేపీ ఆహ్వానిస్తోంది. మొన్న తిట్టిన నోరే ఇప్పుడు పొగుడుతోంది. శశి థరూర్ మారిన మనిషి ఎందుకయ్యాడు? పరిస్థితులకు అనుగుణంగా మారకపోతే మనిషి మిగలడు, పరిస్థితులు మాత్రమే మిగులుతాయి అంటారు. రాజకీయాల్లో అచ్చంగా ఈ సూత్రమే పనిచేస్తుంది అంటారు అనుభవజ్ఞులు. బహుశా ఆ అనుభవం నేర్పిన పాఠమే కావచ్చు. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ రాజకీయ అడుగులు చాలా జాగ్రత్తగా వేస్తూ ఉంటాడంటారు. ఒకప్పుడు ప్రధాని మోదీని, ఆర్ఎస్ఎస్ను, హిందుత్వ సిద్ధాంతాన్ని విమర్శించిన శశి థరూర్ ఇప్పుడు అవే సిద్ధాంతాలను ఆకాశానికెత్తేస్తున్నారు. మోదీ తీసుకున్న నిర్ణయాలను ముచ్చటగా పొగుడుతున్నారు. కోవిడ్ సమయంలో మోదీ తీసుకున్న నిర్ణయం కారణంగానే ఇప్పుడు ప్రపంచపటం మీద దేశానికి అద్భుతమైన మైలేజ్ సమకూరింది అంటున్నారు శశి. అన్నింటికన్నా మిన్నగా ఇప్పుడు ఆయన హిందుత్వాన్ని తెగ పొగడేస్తున్నారు. As a Hindu, I can claim adherence to a religion without an established church or priestly papacy. A religion as rituals and customs I'm free to reject. A religion that does not oblige me to demonstrate my faith by any visible sign, by subsuming my identity in any collectivity, not even by a specific day or time or frequency of worship. There is no Hindu Pope, no Hindu Vatican, no Hindu Catechism, not even a Hindu Sunday. As a Hindu, I follow a faith that offers a veritable smorgasbord of options to the worshipper of divinities to adore and to pray to, of rituals to observe or not, of customs and practices to honor or not, of fasts to keep or not. Its capacity to express wonder at creation and simultaneously skepticism about the omniscience of the Creator are unique to Hinduism. శశి థరూర్లో ఈ మార్పు ఎందుకొచ్చింది అనేది కేరళ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. వచ్చే సంవత్సరం కేరళ అసెంబ్లీకి ఎన్నికలున్నాయి. తాను కేరళ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించాలి అనుకుంటున్నాడు శశి. ఆయన నేరుగా సీఎం కావాలని బయటకు చెప్పకపోయినా కాంగ్రెస్ హైకమాండ్తో తన మనసులోని మాటను క్లియర్గానే చెప్పాడంట. కాని హైకమాండ్ మాత్రం శశికి అనుకూలంగా లేదు. వారి మనసులో వేరే ఇంకెవరో ఉన్నారు. కేరళ కాంగ్రెస్లో సీనియర్ నాయకులైన విడి సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్, కె సుధాకరన్ వంటివారు సీఎం సీటు మీద కన్నేశారంట. వీరంతా బలమైన పోటీదారులుగానే ఉన్నా హైకమాండ్లో కొందరి ఆశీర్వాదం శశి థరూర్కు ఉన్నా రాహుల్ మొగ్గు మాత్రం కేసీ వేణుగోపాల్ వైపే ఉందట. దీంతో శశి థరూర్కు హైకమాండ్ నుంచి ఎలాంటి పాజిటివ్ సంకేతాలు రాలేదు. అటు రాష్ట్రంలో కూడా శశికి గ్రౌండ్ లెవెల్లో సపోర్ట్ పెద్దగా లేదు అనే ఇన్పుట్స్ హైకమాండ్కున్నాయంట. ఆయన తిరువనంతపురం నుంచి 4 సార్లు గెలిచినా లోకల్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన స్పేస్ సృష్టించుకోలేకపోయారనే అభిప్రాయాలు కాంగ్రెస్ హైకమాండ్లో ఉన్నాయంట. అయితే తాను మాత్రం ఈసారి కేవలం ఢిల్లీకే పరిమితమై కేవలం పార్లమెంట్ మెంబర్గానే ఉండే కంటే ఒక్కసారి సీఎం అయ్యి ఆ ముచ్చటా తీర్చుకోవాలనే బలమైన కోరికతో రగిలిపోతున్నారంట. మరి ఆ కోరిక తీరాలంటే కాంగ్రెస్లో ఎలాగూ అయ్యేలా లేదు కాబట్టి ప్రత్యామ్నాయం దిశగా ఆలోచిస్తున్నారు. తన డిమాండ్స్ పట్టించుకోకపోతే తనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయంటూ నిర్మోహమాటంగా మాట్లాడటంతో ఆయన రూటు క్లారిటీగానే ఉంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. రాష్ట్రంలో తన పట్టు పెంచుకోవటానికి 2023 నుంచి అడుగులు వేస్తున్నారు శశి. రాష్ట్రంలోని ఓ బలమైన క్యాథలిక్ చర్చ్ పెద్దలను కలిశారు. పలు అంశాలపై మాట్లాడారు. క్రిస్టియన్లకు దగ్గరవుతున్న సంకేతాలు పంపించారు. తాజాగా ఫిబ్రవరి మాసంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కేరళ కాంగ్రెస్లో నాయకత్వ శూన్యత ఉంది అని వ్యాఖ్యానించారు. తన మనసులోని మాటను బయటపెట్టడమే కాక అధిష్టానం మీద నేరుగా వార్కు దిగారు శశి. పలు స్వతంత్ర సంస్థల ఒపీనియన్ పోల్స్లో తాను కేరళ కాంగ్రెస్లో ముందంజలో ఉన్నాను అనే లీకులు కూడా ఇచ్చారు. దీంతో
ఆయన మనసంతా సీఎం కుర్చీ మీదనే ఉందన్న బలమైన సంకేతాలిస్తోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే ఆయన ఆశలు కాంగ్రెస్లో తీరే పరిస్థితులు కనుచూపు మేరలో కనిపించకపోవడంతో ఆయన చాలా తెలివిగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో అధిష్టానం మనిషిగా బరిలోకి దిగిన ఖర్గేకు వ్యతిరేకంగా పోటీ పడినప్పుడే ఆయన తిరుగుబావుట ఎగురువేశారు అన్న వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు కాంగ్రెస్తో పొసగని రీతిలో బీజేపీతో మరింత చేరువైనట్లుగా వార్తలు బలపడుతున్నాయి. ఈ మధ్య కాలంలో కేరళ బీజేపీకి చెందిన పలువురు నేతలతో శశి థరూర్ కలిసి ప్రయాణం చేశారు. సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ కూడా పెట్టారు. ఈ ప్రయాణం బావుందన్న పోస్టింగ్స్తో రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అనే సంకేతాలు కూడా ఇస్తున్నారు శశి. గతంలో శశి థరూర్ కోవిడ్ వ్యాక్సిన్ను అత్యవసరంగా ఇవ్వటంపైన సందేహాలు బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఆ తర్వాత 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల మైలురాయి సాధించినప్పుడు మోదీ ప్రభుత్వానికి క్రెడిట్ ఇచ్చారు. ఇది కాంగ్రెస్ నేతలకు రుచించలేదు. ఇలాంటి తరుణంలో తాజా మోదీ సర్కార్ వ్యాక్సిన్ రాజనీతిని గురించి ద వీక్ మ్యాగజైన్లో ఆయన ఏకంగా కోవిడ్ సిల్వర్ లైనింగ్ ఫర్ ఇండియా పేరుతో ఓ కాలం రాయటం ఆసక్తి రేపుతోంది. ఈ వ్యాసంలో మోదీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయ నాయకత్వానికి ఎదిగింది అంటూ కితాబిచ్చారు. ఇది భారత సామర్థ్యం ఎలాంటిదో ప్రపంచానికి చాటినట్లయిందని కొనియాడారు. ఇలా శశి థరూర్ బీజేపీకి దగ్గరవుతున్న సంకేతాలను మరింత బలంగా ఇవ్వటం కేరళ రాజకీయాల్లో ఖచ్చితంగా పెను మార్పులు తీసుకొస్తుంది అంటున్నారు. ఆయన బీజేపీలో చేరతారా లేదా అన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ కాంగ్రెస్ గూటి కింద ఉండటం దాదాపుగా అసంభవం అనే స్థాయికి ఆయన చర్యలు, కామెంట్స్ వెళ్లాయంటున్నారు. బీజేపీలో చేరితే అది బీజేపీకి అలాగే శశికి మేలు చేస్తుందా లేక ఇద్దరికీ నష్టదాయకంగా ఉంటుందా అన్న చర్చ కూడా జనసామాన్యంలో నలుగుతోంది. ముస్లింల ప్రాబల్యం, క్రిస్టియానిటీ ఎక్కువగా ఉండటం అనే కోణాల్లో ఆలోచిస్తే ఆయన బీజేపీలో చేరటం అంత లాభదాయకం కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ నుంచి మరో సీనియర్ నాయకుడైన ఏకే ఆంటోనీ కుమారుడు ఏకే అనిల్ ఇప్పటికే బీజేపీలో చేరారు. ఏకే ఆంటోనీకి కాంగ్రెస్కు నమ్మిన బంటుగా, నమ్మకమైన నాయకుడిగా పేరుండేది. అలాంటి కుటుంబం కాంగ్రెస్కు దూరం అవటం, ఇప్పుడు శశి థరూర్కు కూడా దూరమవుతూ ఉండటంతో కాంగ్రెస్ అత్యంత బలహీనంగా మారింది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరోవైపు కేరళలో క్రిస్టియన్ల మీద ఇస్లామిక్ జిహాదీ శక్తుల దాడులు విపరీతంగా పెరిగిపోయాయని, వారంతా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారన్న వాదనలు బలంగా తెరమీదకొస్తున్నాయి. ఇలాంటి తరుణంలో శశి హిందుత్వం పాట పాడటం, బీజేపీకి సన్నిహితంగా అయిపోవటం చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలైనా జరగొచ్చు అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. శశి థరూర్ కొత్తగా పార్టీ పెడితే తట్టుకోవటం కష్టమనే అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరవచ్చనే ఊహాగానాలకు ఊతమిస్తోంది. ఏది ఏమైనా ఆచితూచి అడుగులు వేస్తున్న శశి థరూర్ ఇప్పటికే ఓ నిర్ణయానికొచ్చుంటారని, సరైన సమయంలో ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తారని అంటున్నారు. మరి ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.